మెడికో ప్రియాంక మరణంపై కొందరు సోషల్ మీడియాలో అనేక సందేహాలు రేకెత్తిస్తున్నారు అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ ఘటనకు అందరం బాధ్యత వహించాల్సిందే అన్నారు. ఇందులో కుట్ర కోణం ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం సకాలంలో స్పందిస్తోందన్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే కొన్ని సందేహాలు కూడా ప్రజల్లో రేకెత్తించారు, సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ. నేను ఇక్కడ ఒకటే చెప్పదలిచాను, ఎవరి వల్ల ప్రభావితమైనా, ఎవరు ప్రభావితం చేసినా, ఎందుకు వార్తలు రాకపోయినా దానికి బాధ్యత అందరూ వహించాల్సిందే, మీడియాతో సహా. వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాను. ఆ రోజున సంఘటన జరిగినప్పుడు ఉన్నవాళ్ళు ఎందుకు వెలుగులోకి తేలేదు 3 రోజుల పాటు? ఎవరు రీజనబుల్? ఎవరు? దానిలో జరిగిన అంతర్గత చర్చలు ఏమిటి? పోలీస్ స్టేషన్ కూడా రాత్రి జరిగింది, వెంటనే బయటకు పబ్లిష్ చేయాల్సింది. 3 రోజుల పాటు ఎందువల్ల ఆగాల్సి వచ్చింది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎవరెవరు ప్రభావితం చేశారు, ఎందుకు జరిగింది అనేది కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థానంలో విచారణ జరుగుతుంది తప్పకుండా. నేను ఎస్పీ గారిని అడిగాను, ఎస్పీ గారు అసలు ఎందువల్ల మీరు వెంటనే బయటికి తెలిసేలాగా చేయలేదు? ఇవాళ సందేహాలు ఏంటి? దీంట్లో కుట్రకోణం లేదు, 100% కుట్రకోణం లేదు, ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు. సకాలంలో స్పందించారు, అధికారులు అంతా కూడా స్పందించారు, చర్యలు తీసుకున్నారు. దురదృష్టం, అమ్మాయి మరణం బాధాకరం.